సార్ నమస్తే సార్. నమస్తే. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందనే పాట ఎవరు రాశారో చెప్పండి సార్. ఇది చిన్నపిల్లల కోసం చాలా కాలం క్రితం అప్పటి ఉపాధ్యాయులు నిజంగా గొప్పవాళ్ళు. మేము 70 ఏళ్ల క్రితం మేము చదువుకున్నప్పుడు మరి మాకు ప్రాథమిక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు ఉండేవాడు. పాఠాలు చెప్తే మాకు అర్థం కావని ఆయన చెప్పిన పాఠాలు ఇప్పుడు కూడా మాకు పాటల రూపంలోనే ఉన్నాయి. ఆయన చాలా కాలము క్రిందట రాజొకడుండేవాడట, శిబి చక్రవర్తని పేరు దానము చేసేవాడట అని ఒక పాట. శిబి చక్రవర్తి మీద డేగా రూపంలో దేవేంద్రుడు, మరి పావురు రూపంలో అగ్నిదేవుడు వచ్చారు, ఆయన పరీక్ష చేశారనే ఒక కథ ఉంది. ధర్మచక్రవర్తి, శిబి చక్రవర్తి చాలా దానవంతుడని ఆ పాట మేము 3వ తరగతి 2వ తరగతి చదివి చిన్న పిల్లలప్పుడు మాకు రాసి చదివి చెప్పాడు. అది ఇప్పటికీ మేము మర్చిపోలేకుండా ఉన్నాము. ఆ ముద్ర పసి హృదయాల్లో ఏ ముద్ర పడితే అది మర్చిపోలేము నిజంగా. ఆయన ఇదే కాదు, ఎన్నో పాటలు. ఏలేది ఈ లోకము ఇనుమే, ఏలేది ఈ లోకము, గడ్డపార ఇనుమే, పారరేకు ఇనుమే, కత్తి ఇనుమే, కొడవలి ఇనుమే, ఏలేది ఈ లోకము ఇనుమే, ఏలేది ఈ లోకము అనే ఒక పాట చెప్పాడు మాకు అప్పుడు చిన్నపిల్లలప్పుడు ప్రైమరీ స్కూల్లో స్టేజ్లో. ఈ లోకాన్ని ఇనుప పనిముట్ల గురించి చెప్పడానికి ఆయన ఎంత చక్కని పాట పాడారు. పార, గడ్డపార, కత్తి, కొడవలి, సుత్తి అన్నీ కూడా ఇనుముతో తయారు చేసేటివని ఆ ఇనుము లోహాన్ని గురించి చెప్పే పాఠంలో ఆయన చెప్పాడు. అప్పుడు జిల్లాల పేర్లు కూడా మాకు పాట రూపంలో చెప్పినాడు. కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, చిత్తూరు, వరంగల్, ఖమ్మం, నల్గొండ అని అప్పటి జిల్లాల పేర్లు పాట రూపంలో చెప్పాడు. అవి ఇప్పటికి కూడా మర్చిపోలేము నిజంగా. అది ఎంత చక్కగా వాళ్ళు అప్పుడు ఎంత ఓపికగా రాసేవాళ్ళు, చెప్పేవాళ్ళు అంటే వాళ్ళు మరి అప్పుడు వాళ్ళ జీతం 45 రూపాయలు. ఇంటే ఇప్పుడు ఎవరైనా నమ్ముతారా? మేము 4వ తరగతి 3వ తరగతి చదివేటప్పుడు అప్పుడు మాకు బోధించిన ఉపాధ్యాయుల జీతం 45 రూపాయలు. ఆ తర్వాత 30 ఏళ్ళకి మేము ఉద్యోగాలకు వస్తే ఆ 40 రూపాయలు 600 అయింది. అప్పుడు మేమంతా మరి 50 ఏళ్ళ క్రితం ఉద్యోగం చేసినప్పుడు మా జీతాలు 500, 600 మరి అట్లా ఉండేటివి. అటువంటి పరిస్థితుల్లో ఎవ్వరు కానీ ఇది ఏ ఉద్యోగం, బోర్డు ఉద్యోగం అని అసహించుకున్న వాళ్ళు లేరు ఆ కాలం. ఇవాళ ఎంత జీతాలు వచ్చినా ఎవడు చేసే ఉద్యోగాన్ని వాడు అసహించుకుంటాడు. అది చాలా తప్పు. మన వృత్తే మనకు దైవం. మన కూడిపెట్టేది ఎవరు? కాబట్టి ఎవరు కూడిపెడితే అదే దైవం. మనం ఏ ఉద్యోగం చేస్తున్నామో ఆ ఉద్యోగాన్ని మనం గౌరవించుకోవాలి. నువ్వు ఏ ఉద్యోగం అన్నా చేయి, కాబట్టి అసహించుకోకూడదు. కాబట్టి మరి పూర్వం రోజుల్లో పనిచేసినటువంటి ఏ ఉద్యోగస్తుడైనా వాళ్ళ ఉద్యోగాన్ని గౌరవించుకునేవాళ్ళు. కాబట్టి ఉపాధ్యాయులు కూడా ఆ రోజుల్లో శ్రమపడి చెప్పేవాళ్ళు. ఆ కోవకు చెందిన ఆమె ఇప్పుడు బల్లా సరస్వతి అని ఒక ఆమె జనగాం జిల్లాలో పుట్టింది. ఆమె 14 ఏళ్ల వయసులోనే పెళ్ళయింది ఆమెకి. వాళ్ళు అప్పుడు టీచర్ ట్రైనింగ్ చేసి మరి వాళ్ళ భార్య భర్త ఇద్దరికి కూడా ఒకేసారి ఉద్యోగాలు వచ్చినాయి ఆ జనగాం జిల్లాలోనే. అప్పుడు ఆమె ఒక మారుమూల పల్లెటూరికి ఉపాధ్యాయులుగా పోస్టింగ్ ఇస్తే ఆ పల్లెటూరు స్కూల్లో ఏదో ఒక గుడిసె, అక్కడ ఏమి పరికరాలు ఏమీ లేవు, పిల్లలకి చెప్పడానికి మ్యాప్లు కానీ బోర్డులు కానీ ఏమీ లేవు. అట్లాంటి స్కూల్లో ఆమె మరి పిల్లలను ఉత్తేజపరచడానికి, ఉత్సాహపరచడానికి ఆ బల్లా సరస్వతి అనే ఆమె ఈ పాట రాసింది. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుటుక్కు మింగావా అని ఇట్లాంటి పాటలు వింటే పిల్లలు భలే సరదాగా వింటారు, గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళకి చదువు మీద ఆసక్తి పెరుగుద్ది. వాళ్ళు ఆ పాటలు ఆడుకుంటూ ఆ పాటలు పాడుకుంటూ ఎగురుతారు. మళ్ళీ ఇంటికి పోయినాక చిట్టి చిలకమ్మ అని పాట పాడుకుంటూ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా అని. అలాగే ఇంకో పాట కూడా ఉంది, బుర్రు పిట్ట తుర్రుమన్నది, మరి మూడి చేత అత్త తెచ్చిన కొత్త చీర కట్టనన్నది, మూడి చేత మామ తెచ్చిన మల్లె మొగ్గ ముడువనన్నది, మూడి చేత మొట్టికాయ తింటానన్నది అని. ఎంత